హలో అండి. నా పేరు డాక్టర్ రవీంద్ర కుమార్. ఐఎమ్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ సరోజిని క్లినిక్స్, మియాపూర్, హైదరాబాద్. డయాబెటీస్ అనేది ఇన్సులిన్‌కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ అండి. సో, ఈ ఇన్సులిన్ అనేది బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఒక ఆర్గాన్ ద్వారా తయారీ అవుతుంది. సో, ఎప్పుడైతే మనం బాడీ ఫుడ్ లోపలికి తీసుకున్న తర్వాత అరుగుదల అయిన తర్వాత అది డైజెషన్ అయ్యి గ్లూకోజ్ రూపంలో బ్లడ్ స్ట్రీమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ఈ గ్లూకోజ్‌ని తీసుకెళ్ళి వేరే వేరే అవయవాలకి సప్లై చేస్తూ ఉంటది. ఫర్ దేర్ రెగ్యులర్ యూసేజ్ అనమాట. ఎగ్జాంపుల్ మజిల్స్‌కి కానీ, బ్రెయిన్‌కి కానీ, బోన్స్‌కి కానీ, హార్ట్‌కి కానీ, కిడ్నీకి కానీ వీటికి ఇన్సులిన్ అనేది గ్లూకోజ్‌ని తీసుకెళ్ళి సప్లై చేస్తూ ఉంటది ఫర్ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్. సో, ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ తయారీ ప్రాబ్లమ్ వస్తుందో ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ద్వారా అప్పుడు డయాబెటీస్ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఇన్సులిన్ ప్రాబ్లమ్ 2 రకాలుగా ఉంటదండి డయాబెటిస్‌లో. ఒకటేమో టైప్ 1 డయాబెటిస్. ఇదేంటి అంటే లెస్ దెన్ 30 ఇయర్స్ వాళ్ళకి ఉంటది. వీళ్ళలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారీయే ప్రాబ్లమ్ ఉంటది. వీళ్ళకేంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షనే సరిగ్గా లేదు కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. రెండవది టైప్ 2 డయాబెటిస్. వీళ్ళలో ఏంటి అంటే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది గానీ సరిపడగా మోతాదులో రిలీజ్ అవ్వదనమాట. సో, వీళ్ళని ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటారనమాట. సో, ఇలాంటి పేషెంట్స్‌కి ఇన్సులిన్ సరిపడా పోర్షన్‌లో తయారీ అవ్వని వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటైజర్ అని షుగర్ టాబ్లెట్స్ పెట్టి ఇన్సులిన్‌ని స్టిమ్యులేట్ చేస్తాం. ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేస్తాం. సో దట్ ఇన్సులిన్ రిలీజ్ అయ్యి దాని ఫంక్షన్ అది గ్లూకోజ్‌ని తీసుకెళ్ళి వేరే వేరే ఆర్గాన్స్‌కి సప్లై చేస్తూ ఉంటుంది. సో, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ కాకుండా చాలా రకాల డయాబెటిస్ ఉంటది. గెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిస్. ఇట్లా దేర్ ఆర్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ డయాబెటిస్. కాకపోతే వి ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ టైప్ 2 డయాబెటిస్. ఎందుకు అంటే చాలామంది డయాబెటిస్ పేషెంట్స్‌లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ డయాబెటిస్ పేషెంట్స్ అందరూ కూడా టైప్ 2 డయాబెటిస్‌కి సంబంధించిన పేషెంట్సే అన్నమాట. ఇది ఎందుకు అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, సరిగ్గా డైట్ కంట్రోల్ లేకపోవటం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల, స్ట్రెస్ వల్ల, ఒబెసిటీ వల్ల, వీటి కారణాల వల్ల డయాబెటిస్ వస్తూ ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 2 డయాబెటిస్ పేషెంట్సే ఎక్కువ 95% ఆఫ్ డయాబెటిస్ పేషెంట్స్ అన్నమాట. సో, వీళ్ళకి ట్రీట్మెంట్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ దీంతో పాటు మెడికేషన్ ద్వారా డయాబెటిస్ కంట్రోల్ చేయగలుగుతాం.